హలో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించి ఈ సాయంకాల సమయమందు ఆయన సన్నిధిలో ఇటు రీతిలో ఆయన సన్నిధిలో కలుసుకొని ఆరాధించుకునేటువంటి భాగ్యం అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లెంటులోని ఈ 13వ రోజు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థనతో నేటి మన ఆరాధన క్రమమును ప్రారంభించుకుందాం. ప్రార్థింతుము. సర్వకృపానిధి యగు మా తండ్రి, మా రక్షక, మా దేవ, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైన కృపయని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా దేవా, మా ప్రభువా, పాపములోను శాపములోను బంధించబడి ఉన్నటువంటి మా జీవితాలను, చీకటి అంధకారంలో ఉన్నటువంటి మా బ్రతుకులను వెలుగుమయం చేయడానికి నీ ప్రియకుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఆయన పరిచర్య కాలమును ముగించుకొని శిలువ మరణము పొంది, మా దేవా, మా ప్రభువ, ఆయన పొందిన శ్రమల ద్వారా మాకు అనుగ్రహించినటువంటి నూతన జీవితాన్ని స్మరించుకొనబోవచ్చుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని ప్రార్థన. ఈ ఆరాధన అంతయు కూడా మీ అధ్యక్షతను జరిగించి సమస్తమును కూడా క్రమముగాను మర్యాదగాను జరిగినట్లు సహాయము దయచేసి వచ్చిన బిడ్డలను దీవించమని, ఆన్లైన్లో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించమని, ఇంకను కూడా ఆరాధనలోనికి రాబోతూ మార్గమధ్యంలో ఉన్నటువంటి వారిని కూడా క్షేమముగా మా మధ్యగా నడిపించమని నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనా క్రమమును ప్రారంభించుకున్నట్టుకు గాను మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 202వ కీర్తన పాడుకొనుచు చివరి చరణంలో సంగమంతయు నిలబడి ఉండగా సాయంకాలపు ఆరాధన క్రమమును అనుసరింతుము. సిలువ
కల్వరి గిరి చేరు మనస స్వామి మాకై పుట్టబడను నీ ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింప గనిమ్ము కూచుండ దేవా కల్వరి గిరి చేరు మనస పావనాత్మ నీవు చావా పాపికబ్బును నిత్య జీవా మా వచన సత్యంబు తెలుపుము మానవా లిఖి కల్వరి గిరి చేరు కలుషములు విడశక్తి నీయుము సిలువాధ్య నమునా కల్వరి గిరి చేరు మనస మనమందరము అదే రీతిగా నిలిచి ఉండగా సాయంకాల ఆరాధన క్రమమును అనుసరింతుము. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల తోండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలిచిండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్యభాగము 57వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి విజయ లలిత గారు వచ్చి మనలను ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్యభాగంలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. వచనం వెంబడి వచనము వెంబడిస్తూ 11వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మంజుల గారు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1 నుంచి 10 వరకు అండి, 11 వరకు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణ్జోచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ్జోచి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.
నా అడుగులను చిక్కించుకొంటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చున్నాడు. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దైవలేఖన పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల కుమారి గారు, వారు ఆన్లైన్లో ఉన్నారు. వారు చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. హలో, వినపడుతుందండి? వినబడుతుందండి. ఓకే. ఈరోజు కొరగా ఏర్పాటు చేసిన బైబిల్ పఠనము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 21 వరకు. కొరింథీయులకు రాసిన రెండవ కొరింథీయులు 5వ అధ్యాయము 16 నుండి 21 వరకు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తునే శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు అందున్న ఎడల వాడు తన నూతన సృష్టి, పాతది గతించి ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా మధ్య వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడనని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతులాడుకుంటున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తుంది. ఇది దేవుడి ఇంతతో దీవించుగాక. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ 13వ రోజు లెంట్లో మరి వాక్య సందేశం అందించుటకు మన యవన సేవకులు దినేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వాక్య సందేశం కొరకు మనము సిద్ధపరచుకుంటూ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 186వ కీర్తన పాడుకొనొచ్చు వాక్య సందేశానికి మనము సిద్ధపడదాం. ఈ కీర్తన అనంతరము మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా పాల్ గారు మరి వాక్య సందేశం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నా.
ఆన్లైన్లో ఉన్నారు, వారు మరి ప్రార్థిస్తారు. ఏ పాప మెరుగని యో పావన మూర్తి నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నందినావా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటమున మోతున్నా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడి లగసొమ్మ సిల్లిపోతివరక్షగా. కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరమునొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చిన పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేకి సిల్వను రక్కునాదించినావా. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సోది మేకులతో గ్రోచినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి మొరలిడితి. సిలువపై బలు మారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయనా. బల్లె దొండగు బంటు బల్లె మునని ప్రక్క జిల్లి పడబొడిచి నాడా. ఉల్లొల్లవలే నల్ల నీరు బుకంగ జల్లారి గద కోపము. నావా ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా పాల్ గారు, వారు ఆన్లైన్లో ఉన్నారు. మరి వాక్య సందేశం నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
హలో. వినిపిస్తుందండి. బ్యూలాపాల్ గారు అన్మ్యూట్ చేసుకుని ప్రేర్ చేయండి. బ్యూలాపాల్ గారు, ఇస్తే రాణి గారు, పాస్టర్ గారు. అమ్మ ప్రేర్ చేయండి. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్ అండి. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని తండ్రి నీ రెక్కల నీళ్ళ భద్రపరిచి సజీల లెక్కలు ఉంచిన దేవా నీకు స్తోత్రములు. అయా శ్రమకాల ధ్యానములను నా తండ్రి 13వ రోజులో నాయన తండ్రి మమ్మల్ని ప్రవేశింపజేసినందులకే నీకు స్తోత్రములు. ప్రభా, మీరు పడిన శ్రమలను తండ్రి మేము జ్ఞాపకము చేసుకొనిచుండగా దేవా నీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. అదిగో నాయన ఈ రోజు ప్రభా మాట్లాడుచున్న ప్రభా బిడను నీ చేతులకు అప్పగించుకొంచున్నాం యవనస్తుడు ప్రభా తండ్రి. దేవా బిడ వాక్యం ధ్యానించుచుండగా దేవా బిడతో మీరుండండి. పరిశుద్ధాత్మ నింపుదల బిడకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. బిడను మరుగుపరిచి నాయన మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరవండి ప్రభా. వినిన వాక్యములను నాయన మా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం మా జీవితాలు ముందుకు కొనసాగించి కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. సర్వశక్తిమంతుడు నాయన వచ్చిన ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని మనం వేడుకొంచున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అయా వాక్యము ప్రభా నాయన ధ్యానించి బిడను నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థించుచున్నాను దేవా, ఆమేన్. దయతో కూర్చునుడి. ఈ సమయంలో మరి యవన సేవకులు దినేష్ గారు, మన సంఘ యవన బిడ్డ, మరి వారు వాక్య సందేశం అందించుటకు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామండి. సర్వశక్తి గల తండ్రి, సర్వశక్తుల దేవుడా, ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. నేను చెప్పు వాక్యం విధానంలో నేను ఏ తప్పిదములు చేయకుండా నన్ను మీరే ముందుండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేరుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు నాకు ఇవ్వబడిన సబ్జెక్ట్ ఏంటంటే పీస్ అండి. సో పీస్ అంటే మన జీవితంలో అందరికీ కావాల్సిందే అని మనము ఎక్కువగా భావించుకుంటాం. ఫ్రమ్ ది పాస్ట్ చైల్డ్హుడ్ నుంచి మనం ఫ్రమ్ ది ఎండింగ్ దాకా వీ థింక్ అబౌట్ మనకేంటంటే పీస్ అందరికీ కావాలి. పీస్ అంటే లైక్ శాంతి. అది ప్రతి ఒక్క టైంలో ఎవరు ఉండలేనప్పుడు, మనకి ఒంటరిగా అనిపించినప్పుడు, మన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయినప్పుడు, ఒకళ్ళమే ఫేస్ అవుతున్నప్పుడు అది చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డిఫికల్టీ టైమ్స్లో మనము ఆ డిస్టర్బెన్స్ అవన్నీ మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. సో పీస్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ క్వైట్ ఆర్ బీయింగ్ సైలెంట్ ఇన్ ద సిచ్యువేషన్స్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. పీస్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ పీస్ ఈజ్ షాలోమ్. మనం కొలెషన్స్ 3:15 చదువుకుంటే, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్, సిన్స్ యాజ్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ వీఆర్ కాల్డ్ టు బీ పీస్ అండ్ బీ థ్యాంక్ఫుల్. సో ఏంటంటే క్రైస్ట్ విల్ రూల్ అవర్ హార్ట్స్. మనం అప్పుడప్పుడు నా లైఫ్ నా ఇష్టం, వీ థింక్ దట్ వీ కెన్ రూల్ అవర్ ఓన్ లైఫ్స్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. మనం ఏంటంటే నేను విన్నది ఏంటంటే గాడ్ గివ్ అస్ సో మచ్ ఫ్రీడమ్ టు అస్. మనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మనం ఏ తప్పు చెయ్యక ముందే మనల్ని అసలు ఏం జడ్జ్ చేయరు, ఏం చెప్పరు. అదే మనము మన ఇంట్లో అయినా వేరే వరకైనా వెన్ వీ డూ ఎనీ మిస్టేక్స్ పీపుల్ ఈజీలీ జడ్జెస్, ఏదన్నా చెప్తారు, తిడతారు, కానీ చేయకముందు ఆపేస్తారు. కానీ దేవుడు మనకి ఆ రైట్ ఇచ్చేస్తారు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్
దట్ నువ్వు తప్పు చేస్తావా చేయవా అన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. బైబిల్లో ఉంది, పెద్దలు చెప్తున్నారు. వీ సీ ఫ్రమ్ అవర్ ఓన్ లైఫ్స్ దట్ ఇది రైట్, ఇది రాంగ్ అని మనం చూసి నేర్చుకునే స్థితిలో మనం ఉన్నాం. సో పీస్ అనేది 329 టైమ్స్ బైబిల్లో రీడ్ అయిందండి. ఇట్ ఈస్ 237 టైమ్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ 91 టైమ్స్ ఇన్ న్యూ టెస్ట్మెంట్. యాజ్ పీస్ మూడు విధాలుగా మనం డివైడ్ చేసుకుంటే ఇట్ ఈస్ స్పిరిచువల్ పీస్, సైకలాజికల్ పీస్, రిలేషన్ పీస్. స్పిరిచువల్ పీస్ అంటే పీస్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అది దేవుడికి మనకి మధ్యలో ఉండే ఆ పీస్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు వెన్ వీ రిపెంట్ అవర్ సెల్ఫ్స్ నియర్ గాడ్, సో ఆ పీస్ దేవుడు మనకి అందిస్తూ ఉంటాడు. సైకలాజికల్ పీస్ అంటే మన ఇన్నర్ పీస్. అది మనము తీసుకునే డిసిషన్స్ బట్టి, మన ఉండే సిచ్యువేషన్స్ బట్టి హౌ వీ హ్యాండిల్ ఆ సిచ్యువేషన్స్ అన్నది ఇట్ సైకలాజికల్ పీస్ చెప్తాం. రిలేషన్ పీస్ అంటే పీస్ బిట్వీన్ మ్యాన్ కైండ్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఉండే విధానం, మనం ఉండే సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంటాయి. సో బైబిల్ ప్రకారంగా చూసుకుంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పీస్. పీస్ విత్ గాడ్, Romans 5:1. Therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. సో ఇదే ఇంకో విధంగా చెప్పింది ఏంటంటే Isaiah 59:2. But your iniquities have separated you from your God, your sins have hidden his face from you, so that he will not hear. మనం చేసిన పాపాలు, తప్పిదములు అవన్నీ దాన్ని చూసి దేవుడు మనల్ని చూడలేరు. సో వీ నీడ్ టు రిపెంట్, వీ నీడ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్స్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం ఒకేలా బిహేవ్ చేస్తామని చెప్పలేం. సో వీ గో త్రూ అవర్ సిచ్యువేషన్స్. అంటే నేను చూసింది ఏంటంటే లైక్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ పేరెంట్స్ ఏం చెప్తారంటే 10th పాస్ అయిపోతే ఈజీగా ఇంటర్ గడిచేస్తుంది, ఇంటర్ పాస్ అయిపోతే డిగ్రీ అనుకుంటాం, డిగ్రీ అయిపోతే జాబ్. కానీ ఎవ్రీవేర్ ఈస్ ఎ స్ట్రగుల్. నీకు సెటిల్మెంట్ అంటూ లైఫ్లో ఎప్పటికీ దొరకదు. అది యూ నీడ్ టు స్ట్రగుల్ ఎవ్రీ 24 hours. నీ స్ట్రగుల్లోనే నీ అచీవ్మెంట్ ఉంటుంది. బట్ దెర్ ఈస్ నో లిమిట్. అంటే ఒక ఎక్స్టెంట్ దాకా అది ఆగదు. నువ్వు లైఫ్ లైక్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కోసం స్ట్రగుల్ అవ్వాలి. ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ టైంలో జాబ్ దొరకడం అంటూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవ్వాలి. ఇంట్లో సిచ్యువేషన్స్, బయట మన ఫ్రెండ్స్ మనకన్నా ఎక్కువ జాబ్ సంపాదిస్తూ ఉంటుంటారు, మనం ఇంకా తక్కువ దాంట్లో. బట్ వెన్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ స్మాల్ జాబ్, నీకు కావాల్సిన జీతం, నీకు కావాల్సిన పీస్ నీ దగ్గర ఉన్నప్పుడు యు ఆర్ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ ఒక జాబ్ వచ్చాక మ్యారేజ్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి, మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ వీ నీడ్ టు మూవ్ ఆన్ విత్ లైఫ్. సో మ్యారేజ్ చేసుకోవాలి అని అంటారు. మ్యారేజ్ చేసుకున్నాక ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆర్ సిచ్యువేషన్స్ ఫామ్ అయితే పిల్లలు పుడితే అది సెటిల్ అయిపోతాయి. అంటే ఎవ్రీవేర్ ఈ సర్దుకుపోవడంలో ఒక పీస్ ఎత్తుక్కోమని అంటారు. కానీ పీపుల్ నెవర్ సే దట్ గో నియర్ గాడ్, దేవుడితో మాట్లాడు, దేవుడు నీకు వాక్యం చూపిస్తారు అనవని ఎవరు చెప్పరు. సో మోస్ట్లీ పీపుల్ డిపెండ్ ఆన్ అదర్ సో దట్ దే విల్ అంటే ఎవరన్నా మనకి మంచిగా ఒక మాట చెప్పినప్పుడు ఓకే వీళ్ళు బాగా చెప్తున్నారు, ఇంకా వేరే ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ వాళ్ళకే చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచే మనము ఆన్సర్ తీసుకోవాలని అనుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీస్ అయినా, ఒక ఆన్సర్ అయినా ఫ్రమ్ అదర్ పీపుల్. బట్ పీస్ విత్ గాడ్ అనేది అంటే గాడ్ సెంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది వరల్డ్ టు క్లీన్ అవర్ సిన్స్ అండ్ మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో దేవుడు యేసుక్రీస్తుని మన కోసం భూమిపైన తీసుకొచ్చి మన పాపాలన్నీ కడిగి మనకి దేవుడికి ఉన్న ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలని దేవుడు పంపించారు. సో దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీస్ విత్ గాడ్. పీస్ ఫ్రమ్ గాడ్ అంటే John 14:27. John 14:27 states that peace I leave with you, my peace I give unto you, not as world give I give unto you. Let your heart not be troubled, neither let it be afraid. So true peace is not about being quiet or controlling the emotions. True peace is about having a calm heart. ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఓకే, కొంతమంది చాలా లైట్గా తీసుకుంటారు, లైఫ్ చాలా లైట్గా తీసుకుంటారు, ఓకే వాళ్ళు నార్మల్గానే ఉంటారు అని అనుకుంటాం. కానీ ఇన్సైడ్ దే స్ట్రగుల్ ఎ లాట్. వాళ్ళకి చుట్టుపక్కల తెలియని చాలా స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్స్ ఒంటరిగా ఫేస్ అవుతుంటారు చాలామంది. దట్ నో వన్ నోస్, ఈవెన్ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్, అది ఎవరికి తెలీదు. ఓన్లీ ద గాడ్ నోస్ హౌ మచ్ స్ట్రగుల్ హీస్ ఫేసింగ్ నియర్ హిమ్, హౌ మచ్ స్ట్రగుల్ ఈస్ గోయింగ్ త్రూ, ఎంత
ఎంత పెయిన్ తీసుకుంటున్నారు అన్నది ఈవెన్ ఓన్లీ గాడ్ నోస్, బికాస్ వీ ఓన్లీ టెల్ టు గాడ్ దట్ ఇది సిచ్యువేషన్ దేవుడా నేనేం చేయాలి ఇప్పుడు. సో వెన్ ఐ వాజ్ ఇన్ 23 నా ఇయర్ 23 ఇయర్లో నాకు డిగ్రీ అయిపోయింది. సో 1 year ఐ వాజ్ వర్కింగ్ ఫర్ జాబ్. ఆ 1 year ఐ స్ట్రగుల్డ్ సో మచ్. నేను వెళ్ళని ఇంటర్వ్యూస్కి లేవు, అన్నీ లాస్ట్ మూమెంట్ దాకా వచ్చినాయి, లాస్ట్ దాకా. కానీ టీసీఎస్లో ఇచ్చాను, వేరే వేరే పెద్ద కంపెనీస్లో ఇచ్చాను, అయినా కానీ దే కుడెంట్ రిక్రూట్ మీ. సో దాని తర్వాత వెయిట్ చేశాను, వై ఐఎమ్ స్టిల్ స్ట్రక్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. అన్ని నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఫేసింగ్ సో మెనీ సిచ్యువేషన్స్. వాళ్ళు కూడా జాబ్ లేదు, సేమ్ సిచ్యువేషన్. సో వీఆర్ ఆల్ కేమ్ ఇన్ టు వన్, లైక్ ఐ టెల్ ఇస్ అబౌట్ వీఆర్ ఆల్ అండర్ ద సేమ్ ట్రీ. సో మనకి వీ నీడ్ ద సేమ్ జాబ్. అంటే ఇన్కమ్ డిఫరెంట్ ఉంటుంది కానీ బట్ రిక్వైర్మెంట్ మాత్రం ఒకటే. సో ఐ టోల్డ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్, ఏ టైంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. సో వెయిట్. సో అట్ 24th April నాకు ఒక మార్చ్లో నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది, త్రిమూర్తి అని. సో ఐ ఫేస్ దట్, ఓకే నాకు తక్కువ జీతం అయినా కానీ ఐ ఫెల్ట్. సో నాకు 6-7 months, ఇప్పటికీ నేను 2 years అవుతుంది నేను అక్కడ జాబ్ చేసి. 6-7 months ఐ స్ట్రగుల్ దేర్. నాకు అక్కడ ఫిట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. నాకు ఒక 1 year తర్వాత 2 months తర్వాత నన్ను వేరే షిఫ్ట్ చేశారు. అక్కడే ఉండి లైక్ ఐ వాజ్ అలోన్. అంటే నాకు ఒక అక్క ఉంటారు, మా ఇద్దరికి ఆ క్యాబిన్. సో తను ఆగస్ట్లో వెళ్ళిపోయింది. లైక్ 6-7 months నేను ఒక్కనే ఫేస్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఇద్దరు చేయాల్సిన పని ఒక్కనే చేశాను. సో ఐ వాజ్ ఓకే, చేద్దాం, ఇట్స్ ఓకే ఫైన్, మనకి వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో వర్క్ ఎంత ఉండదని ఇంపార్టెంట్ కాదు, కానీ నాకేంటంటే హౌ మచ్ నాలెడ్జ్ ఐ గెయిన్. సో దట్స్ నేను వర్క్ లైఫ్లో గురించి నేను చూసుకునేది ఏంటంటే ఎంత వర్క్ చేసాం అన్నది నాకు ఐ డోంట్ థింక్. నాకేంటంటే ఎంత నాలెడ్జ్. ఇప్పుడున్న జనరేషన్స్ టైమ్స్లో లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ లెర్నింగ్. ఇప్పుడు నేను ఇంకోటి నేర్చుకునే లోపు నా ఆయనకు వచ్చేసి ఫ్రెషర్ వచ్చేసి బ్రో అలా చేయకూడదు బ్రో, ఇలా చేయాలి. సో వన్ మెయిల్ కెన్ బి మల్టిపుల్ మెయిల్స్ బి సెండ్ ఇన్ ఓన్లీ వన్ మెథడ్. కానీ మనం ఏంటి ఒక్కొక్కరికి పంపించుకునే విధంగా సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఐ హ్యావ్ లెర్న్. సో ఏంటంటే ఈ స్ట్రగ్లింగ్, ఈ లైఫ్, ఇది అందరూ ఫేస్ చేస్తుంటారు వాళ్ళ వర్క్ లైఫ్లో. సో ఇట్స్ అబౌట్ ఆ టైంలో మనం ఎక్కువగా ఫేస్ చేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అటు ఫ్యామిలీస్కి, బికాస్ ఫ్యామిలీ డిపెండ్స్ ఆన్ యూ టు ఇన్కమ్. నువ్వు ఇన్కమ్ ఏం చేయాలి, లైఫ్ నువ్వు ఇలా స్టాప్ అయిపోకూడదు. బట్ యు ఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో అలా నువ్వు చూసుకుంటున్నప్పుడు, సో వెన్ యూ టాక్ టు గాడ్, నేను అదే అనుకున్నాను, నాకు ఎంత జీతం వస్తుంది అన్నది నాకు వద్దు దేవుడా, నువ్వు ఇచ్చే జీతం నాకు అది నాకు నా అవసరాలకి నాకున్న టెన్షన్స్ అవన్నీ లేకుండా మంచిగా నాకు ఏ ప్రెషర్ లేకుండా ఉండేటట్టు చూడని చెప్తుంది. టిల్ నౌ నేను నా ఆఫీస్ ఇట్స్ అబౌట్ 9 o'clock. ఐ లిటరలీ గో ఇట్స్ అబౌట్ 10:30కి వెళ్తాను. మా మేనేజర్ ఈవెన్ ఈ నెవర్ క్వశ్చన్స్ అస్, బట్ హీ హ్యాస్ అ డౌట్, ఓకే బట్ వీడు వర్క్ చేస్తాడు, హీ హ్యాస్ నాలెడ్జ్. సో ఇప్పుడు కూడా ఈ పుషెస్ ఫ్రమ్ బిహైండ్, ఎల్లు వర్క్ చేయి, ఇంకా ఏమైనా ఉంటే చూడు, సీనియర్స్తో కూర్చొని వర్క్ చేసుకో, ఏమైనా కావాలంటే హెల్ప్ తీసుకో వాళ్ళ దగ్గర. ఈవెన్ మై సీనియర్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఐ హ్యావ్ లెర్న్డ్ థింగ్స్. సో ఎవ్రీ డౌన్ స్టెప్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు లెర్న్. సో నా డౌన్ఫాల్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ అ లెర్నింగ్. సో లెర్నింగ్ మేక్స్ యూ థింక్ మోర్ డిఫరెంట్లీ ఫ్రమ్ వైస్. సో చుట్టూ యువర్ సరౌండింగ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హౌ యూ ఆర్ బీయింగ్ గ్రోన్. నీ సరౌండింగ్స్ ఉండే బట్టి యూ విల్ గ్రోన్. వెన్ యూ సిట్ ఇన్ ఒక కార్పొరేట్ పీపుల్ మధ్యలో నువ్వు కూర్చున్నావు అనుకో, వెన్ యూ టాక్ డిఫరెంట్లీ, యు ఆర్ ద వన్ పర్సన్ ఈజ్ రెడ్ లైట్ దేర్. సో నువ్వు ఒక్కడివే డిఫరెంట్గా కనిపిస్తావు. అదే నువ్వు సేమ్ స్టాండర్డ్స్ కార్పొరేట్ మధ్యలో కూర్చున్నావు అనుకోండి, సో యూ పీపుల్ బీన్ సేఫ్. అందరూ ఒకటే మైండ్ సెట్స్తో ఉంటారు, అందరూ ఒకేలా. సో వెన్ యువర్ మైండ్ సెట్స్ ఇస్ డిఫరెంట్, యూ బిహేవ్ డిఫరెంట్. సో మనం ఏం చెప్పాలంటే ట్రూ పీస్ అనేది మనలోంచి మనం కామ్ హార్ట్, మనం దేవుడికి మన స్ట్రగుల్స్ అన్ని దేవుడికి ఇచ్చేసామనుకో, ఆబ్వియస్లీ హీల్ గివ్ అస్ హిస్ పీస్. సో దట్స్ ద థింగ్ ఇస్ అబౌట్ పీస్ ఫ్రమ్ గాడ్. వెన్ యూ గివ్ యువర్ స్ట్రగుల్స్, యువర్ ఎవ్రీ టెన్షన్స్ టు గాడ్, నువ్వు దేవుడి దగ్గర పెట్టినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హీ విల్ గివ్ యూ అట్ వాట్ టైమ్ వాట్ యూ నీడ్. సో వెన్ ఎవర్ వి ప్రే, వీ ఆస్క్ అబౌట్ నాకు అది కావాలి, ఇది కావాలి, నీకు ఏ కావాలని అడగకు, నీకేది రైట్ అని అడగాలి దేవుడిని. సో ఐ థింక్ అబౌట్ దట్, నాకు ఏది రైట్, సో నాకు ఈ టైంలో నాకు ఇది రైట్ అనిపిస్తే దేవుడు అది ఇవ్వండి. సో ఎట్ మై టైమ్ ఐ ఆమ్ దిస్ సిచ్యువేషన్, నాకు ఇది కావాలి అన్నప్పుడు గాడ్ విల్ గివ్ యూ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ పీస్ ఆఫ్ గాడ్. Philippians 4:6-7. Do not be anxious about anything, but in every situation, by prayer and petition with thanksgiving, present your request to God.
And the peace of God which transcends all understanding will guard your heart, your mind in Christ Jesus. సో ద థింగ్ పీస్ ఆఫ్ గాడ్. సో మనం ఉన్న సిచ్యువేషన్స్ అన్ని మనం టెన్షన్ అవ్వకుండా వీ గివ్ టు గాడ్. మనం ఎవ్రీ వన్ యాజ్ అ పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ ఏమన్నా కానీ దేవుడికి చెప్పుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్. ప్రేయర్ చేసుకుంటే అవే సెట్ అయిపోతాయి అవి అని అంటారు. సో ప్రేయర్కి మనం అంత నమ్మకం ఉన్నప్పుడు, సో వీ నీడ్ టు ప్రే అండ్ ఆస్క్ క్వశ్చన్స్. దేవుడా, వై మై లైఫ్ ఇస్ లైక్ దట్? హీ విల్ గివ్ యూ ద ఆన్సర్ త్రూ బైబుల్ ఆర్ త్రూ సిచ్యువేషన్స్ ఆర్ త్రూ సమ్మన్. సో దేవుడు తనంతో వచ్చి కొన్నిసార్లు సమాధానం చెప్తారు, లేకుంటే ఒక మనిషి రూపంగా చెప్తారు. సో వాట్ ఈస్ ఎబుల్ వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, యువర్ ట్రస్ట్ విల్ గ్రో నియర్ గాడ్. సో అప్పుడు నీకు వెన్ యూ ఫస్ట్ యూ నీడ్ టు బిలీవ్ అంటే యూ నీడ్ టు హ్యావ్ ట్రస్ట్. మనం నార్మల్గా దేవుడిని నమ్ముతాను అది అంటాం, కానీ వీ కాంట్ ట్రస్ట్ అవర్ సరౌండింగ్ పర్సన్. మన పక్కన ఉన్న ఒక వ్యక్తినే మనం ఏమంటే వాడు మోసం చేస్తాడు, వాడు అది అంటాడు, వాడు మంచోడు కాదు, వాడికి సమ్ డిఫరెంట్ అలవాట్లు ఉన్నాయి. బట్ దట్ డజంట్ నీడ్ యూ కదా. వాట్ ఈస్ మెంట్, నీకేం కావాలి అతని నుంచి? నాలెడ్జ్ దట్ యూ కెన్ గెయిన్ ఈజీలీ. అతను నీ చేతిలో నుంచి నన్ను నడిపించాడు. గాడ్ ఈజ్ ఓన్లీ కంట్రోలింగ్ యూ. గాడ్ నానే నిన్ను మారుస్తారు తప్ప నో పర్సన్ కెన్ చేంజ్ యూ. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ నీ ఐడియా, నీ ఆలోచనల వల్లే నువ్వు వాళ్ళు అనుకుంటా నన్ను ఎవరైనా మార్చేస్తున్నారు, నన్ను ఎవరైనా లైక్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. బట్ నా చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి నేను ఈజీగా చాలా నేర్చుకోవచ్చు. లైక్ ఐ లెర్న్ ఫ్రమ్ బెన్నీ, రోనీ, అప్పుడప్పుడు టిమన్నా కూడా చెప్తుంటారు, ఎందుకు స్ట్రగుల్ అవుతావు ఆ ప్రతి సిచ్యువేషన్లో, ఈజీ తీసుకో, ఏది అవ్వాల్సిన టైంలో అదే అవుతుంది. హీ టెల్స్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ హూ ఈస్ బిగ్, చిన్నోడు చెప్పాడు పెద్దోడు చెప్పాడు అని కాదు. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సిచ్యువేషన్స్, సమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇప్పుడు పెద్దోళ్ళు మనకు చెప్తుంటారు, దే హ్యావ్ సీన్ సో మచ్ ఇన్ లైఫ్ త్రూ దేర్ ఎక్స్పీరియన్స్. సో మెచ్యూరిటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఏజ్ టెల్స్ యూ వాట్ యువర్ టెలింగ్ ఈజ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. సో నాకున్న ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్కి ఉండదు, నా ఫ్రెండ్కి ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు ఉండదు. సో ఇట్స్ అబౌట్ మెచ్యూరిటీ ఈజ్ అబౌట్ యువర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్, హౌ యు ఆర్ బీన్ కమింగ్ త్రూ యువర్ స్ట్రగుల్స్. సో వాట్ ఈస్ అబౌట్ వెన్ యువర్ హార్ట్ వరీడ్ ఫ్రమ్ గిల్ట్స్, రిగ్రెట్స్ అండ్ యాంగ్జైటీ, మన పీస్ మనం థ్రెటన్ చేస్తుంది. సో పాల్ ఏం చెప్తున్నారంటే, గాడ్ వాంట్స్ టు గార్డ్ యువర్ హార్ట్స్ ఫ్రమ్ దీస్ వరీస్ అండ్ గివ్ ఈస్ పీస్. సో నీ స్ట్రగుల్స్, నీ వరీస్ నుంచి దేవుడు నిన్ను కాపాడి అతని పీస్ నీకు ఇద్దామని చూస్తున్నారు. సో వీ నీడ్ టు కంఫ్రంట్ అండ్ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకుంటే యూ విల్ ఆటోమేటికలీ యూ విల్ టర్న్ ఇన్ టు దేవుడి కమాండ్మెంట్స్లో అండ్ ఇట్స్ పాస్లో నువ్వు నడవగలుగుతావు. సో డూ వీ నీడ్ ద గాడ్ ఆఫ్ పీస్ ఆర్ పీస్ ఆఫ్ గాడ్? సిమిలర్గా ఉన్న క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ వెరీ టిపికల్. సో డూ వీ నీడ్ గాడ్ ఆఫ్ పీస్ ఆర్ పీస్ ఆఫ్ గాడ్? గాడ్ ఆఫ్ పీస్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అండ్ ది పీస్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో పీస్ మన లైఫ్లో ఎంతవరకు దేవుడితో మనతో ఎంత పెంచుకుంటే అది మనకు అంత మేలుగా ఉంటుంది. సో యాజ్ సబ్జెక్ట్గా ప్రకారం మనం వెన్ వీ గో టు ద బైబుల్, 2 Corinthians 5:16-21లో ద ఫస్ట్ వర్స్, సో ఫ్రమ్ నౌ వీ రిగార్డ్ నో వన్ ఫ్రమ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వెన్ వీ సీ అదర్స్, మనము వరల్డ్లీ పాయింట్ అంటే ఇప్పుడు మ్యాన్ టు మ్యాన్ అంటే లాజికల్గా చూడడం కాకుండా, అలా చూడకుండా వెన్ వీఆర్ టర్న్ ఇన్ టు గాడ్, వెన్ యువర్ సిన్స్ ఆర్ బిన్ క్లీన్, నువ్వు స్పిరిచువల్గా చూస్తావు. వాళ్ళతో మాట్లాడే విధానం, మాట్లాడే తీరు, ఎవ్రీథింగ్ చేంజెస్. నువ్వు ఎప్పుడు చూసినా ఫ్రమ్ ఏది నార్మల్ మనం ఫ్రెండ్స్తో మాట్లాడిన విధానం కాకుండా వెన్ యూ టర్న్ ఇన్ టు స్పిరిచువల్ వే, నీ మాట తీరు మారిపోయిద్ది, నీ బిహేవియర్ మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ తలంపులు మారుతాయి, అన్నీ మారుతాయి. దట్స్ వాట్ యూ నీడ్ టు చేంజ్ అని ద ఫస్ట్ వర్స్లో చెప్పింది. ఫ్రమ్ నౌ వీ రిగార్డ్ నో వన్ ఫ్రమ్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా యూ విల్ సీ ఎవ్రీ వన్ ఇన్ అ spiritual point of view. The second verse is about, therefore if anyone is in Christ, new creation has come, the old has gone, the new is here. So దీనికి అర్థం ఏంటంటే, when someone is in Christ, they become a new creation. Their old life with all its mistakes and flaws has passed away. They are given a fresh and new start through Christ. సో వెన్ వీ రిపెంట్, మనం దేవుడి దగ్గర మన పాపాలను ఒప్పుకున్నప్పుడు నీ ఓల్డ్ లైఫ్ నీకు గుర్తుండకుండా నీకేంటంటే యూ సీ అ న్యూ లైఫ్. నువ్వు పాత సిచ్యువేషన్స్లో ఎలా ఫేస్ అయ్యావో అయ్యే సిచ్యువేషన్స్ నీ ప్రెజెంట్ లైఫ్లో వచ్చినప్పుడు యూ ఈజీలీ మూవ్ ఆన్.
దేవుడు చూసుకుంటారు, ఐ కెన్ హ్యాండిల్ అంటే నీకు ఆ పాతవి ఏవి గుర్తు రాకుండా. కానీ వీ పీపుల్ సరౌండింగ్స్ మనం ఎప్పుడు చూసినా ఆ పాత మనిషిని పొడుస్తూ అవే తీసుకొస్తూ అవే అంటూ వీ బ్రింగ్ బ్యాక్ టు దెమ్, అదే సిచ్యువేషన్లోకి మళ్ళీ లాగుతుంటాం. సో దట్ వీ నీడ్ టు నెవర్ బ్రింగ్ దెమ్. అది మనము వాళ్ళని ఎంత సఫర్ చేస్తామంటే యూ కాంట్ ఈవెన్ టెల్ హౌ మచ్ ఈవెన్ దే కాంట్ టెల్ యూ దట్ యు ఆర్ సఫరింగ్ దిస్ మచ్ ఫర్ మీ. సో అంత పెయిన్ నువ్వు ఇచ్చినా కూడా బట్ దే కాంట్ టెల్ యూ దట్ యు ఆర్ మేకింగ్ మీ సో మచ్, బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ అగైన్. అంటే అదే పాత దానికి మళ్ళీ నన్ను తీసుకొని వెళ్తున్నావు అని నాకు చెప్పలేరు. యూ నీడ్ టు చేంజ్, యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ ద ఓల్డ్ లైఫ్. అండ్ నీ పక్కన వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్నప్పుడు సో యూ ఆల్సో నీడ్ టు చేంజ్. సో మనం అంటుంటాం హిందూస్ ఎక్కువగా విగ్రహారాధన చేస్తుంటారు, ముస్లిమ్స్ వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు. బట్ ఐ సీస్ అబౌట్ వెన్ ఏ అదర్ రిలీజన్ కమ్ టు అవర్ రిలీజన్ దే బిలీవ్ సో మచ్. మనం ఏంటంటే పుట్టుకతో క్రిస్టియన్ అని అంటాం, కానీ దే కమ్ త్రూ ట్రస్ట్, దే సీ రియల్ మిరాకిల్స్ ఇన్ దేర్ లైఫ్స్. మనకేంటంటే వీఆర్ క్రిస్టియన్స్, ఆబ్వియస్లీ జీసస్ గాడ్ మేక్స్ మిరాకిల్స్ ఇన్ అస్, సో వీ టేక్ గ్రాంటెడ్. ఆబ్వియస్లీ అందరు గ్రాంటెడ్ చేసుకుంటారు, చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ వెన్ ఏ హిందూ ఆర్ అదర్ religion person when he turns to Christianity, we can see the difference from them and us. అప్పుడు మనం డిఫరెంట్గా ఉన్నామా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, లేదా వాళ్ళు రాంగ్ ఉన్నారా, మనం కరెక్ట్గా ఉన్నామా అన్నది వీ కాంట్ క్వశ్చన్. దే లెర్న్, దే బిహేవ్, దే అండర్స్టాండ్ ఎవ్రీ విషయం. వాళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు, ఎందుకంటే దే ఎప్పుడు ఒకటి నేర్చుకోవాలని దేవుడి గురించి, అది లైక్ ఆయన ఎలా నడిపించారు మనల్ని, ఎందుకు వచ్చారు భూమికి. సో ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు వీసీ మనకు తెలిసినప్పుడే సండే స్కూల్లో చెప్పుంటారు, యూత్లో చెప్పుంటారు, ఇవన్నీ చెప్తుంటారు. కానీ బట్ దే డిఫరెంట్లీ నో ఎవ్రీథింగ్. వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ తెలుసుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ప్రార్థనతోనే ముందుకు వస్తారు. మనం ఏంటంటే సర్లే మా ఫ్రెండ్స్ చెప్పుకుంటాను అని అనుకుంటాం, కానీ దే కమ్ త్రూ గాడ్. వాళ్ళు రిపెంట్ చేసుకుంటారు, దేవుడా నేను ఇంకేమన్నా తప్పు చేస్తుంటే నాకు క్షమించు, నన్ను ఏమన్నా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సో నా బిడ్డని నాకేమన్నా తప్పుదమ్ములు చేసి ఉంటే నీ ముందు పెడుతున్నాను, సో వాళ్ళు ఏమైనా అనారోగ్యం ఉన్నా ఏమున్నా దే మోస్ట్లీ ట్రస్ట్ ఆన్ గాడ్. వీ ట్రస్ట్ ఆన్ ఎవ్రీథింగ్ ద వరల్డ్లీ ఇన్ టైమ్. సో మనం నమ్మకంగా మనం మారినప్పుడు వెన్ యూ టర్న్ త్రూ గాడ్, యువర్ ఓల్డ్ సిన్స్, యువర్ ఓల్డ్ మైండ్ సెట్స్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. యూ కమ్ త్రూ గాడ్, యూ లెర్న్ ఫ్రమ్ గాడ్ న్యూ థింగ్స్. సో ఐ హ్యావ్ సీన్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఈజ్ అబౌట్ అజయ్ అన్న. ఐ హ్యావ్ సీన్, నేను కింద వైఎంసీఏలో అప్పుడు ఆడుతున్నప్పుడు ఐ వాజ్ వెరీ అ కిడ్, రోనీ అంత వయసు నాది అప్పుడు. ఐ రన్ బిహైండ్ హిమ్ నార్మల్గా. ఆఫ్టర్ దట్ వెన్ హీ కేమ్, వెన్ హీస్ టేకింగ్ ఎవ్రీ పార్ట్ ఇన్ హిస్ చర్చ్, అప్పుడు ఐ టర్న్, హీ హ్యావ్ సెడ్, ఆయన చెప్పారు, నేను రియలైజ్ అవ్వడానికి ఐ టుక్ సో మెనీ ఇయర్స్ బట్ యు ఆర్ స్టిల్ యంగ్. ఇప్పుడు గనక నువ్వు తెలుసుకోకపోతే యూ విల్ సీ ద సేమ్ సిచ్యువేషన్, స్ట్రగుల్స్ ఇన్ హౌ యూ ఫేస్ ఇన్ మై లైఫ్. సో ఆయన చెప్పింది ఏంటంటే నేను సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే నువ్వు ఫేస్ చేయకూడదు. సో నేను తనని నిజంగానే చూశాను. నేను ఎక్కువ సంవత్సరాలు అన్నను ఎక్కువ చూసి ఉండలేదు, బట్ ద చేంజ్ ఐ హ్యావ్ సీన్. అప్పుడు ఆయన వచ్చేసి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ముందుండి నడిపించి, దాంట్లో ముందెళ్ళు, దీంట్లో ఉండు, దీంట్లో ఫాలో అప్ అవ్వు, దాంట్లోకి వెళ్ళు, ముందుండి యూత్ని చూసుకుంటూ ఉండు, ప్రతి డ్యాన్స్లో అయినా సాంగ్స్లోకైనా ముందుండు, ఎందుకు వెనకపడుతున్నావు, పెద్దోడు ఏం కాదు కదా, మేమంటే పెద్దోళ్ళం, నీకేమైంది, వెళ్ళొచ్చు కదా. హీ పుష్ చేస్తూనే ఉంటారు. సో ద మిరాకిల్, అతను ఎంత చేంజ్ అయ్యారంటే ఈ అంత ముందు ఎక్కువ వచ్చేటోళ్ళు కాదు నేను చూసినంత వరకు అన్న. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు, ప్రతి సండే, అప్పుడు ప్రతి సాటర్డే వచ్చి చర్చి క్లీన్ చేసే టైంలో హీ కమ్స్ ఫ్రెండ్, హీ టెల్స్ అబౌట్, ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు కూడా హీ టెల్స్ అబౌట్ గాడ్. ఇలా చదువుకోవాలరా, ఏం చేస్తున్నావు లైఫ్లో, ఆర్ యూ రీడింగ్ ద బైబుల్, నీ ఏ స్టేజ్లో ఉన్నావు, ఆర్ యూ ఇన్ విచ్ స్టేజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. సో హీ క్వశ్చన్స్ మీ ఇస్ అబౌట్ ఏ స్టేజ్లో ఉన్నావు నువ్వు స్పిరిచువల్ లైఫ్లో. సో దట్ చేంజ్ ఐ సీ హిమ్, ఇట్స్ అబౌట్ అ రియల్ చేంజ్. వాట్ ఈస్ అబౌట్ వెన్ యూ టర్న్ టు గాడ్, ద ఓల్డ్ వన్ విల్ చెరిష్ అండ్ you will come to your new life. So the third word is about all this is from God, who reconciled us to himself through Christ and gave us the ministry of reconciliation. So everything is from God. He reconciled with himself through Christ. He has given the job of helping others to reconcile with him too. So
యాజ్ ఫ్రమ్ వీఆర్ చైల్డ్ మనకు ఒక జాబ్ వస్తారు దేవుడు, అదేంటంటే టు ప్రీచ్ అబౌట్ హిమ్. నీకు ఆయన సొంతంగా వచ్చి నువ్వు చెప్పాలి అని ఎక్కడ ఉండదు. యూఆర్ హిమ్సెల్ఫ్, వెన్ యూఆర్ బార్న్ యూఆర్ క్రైస్ట్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ఆఫ్ చిల్డ్రన్. సో నువ్వు దేవుడి బిడ్డగా ఉన్నప్పుడు, సో యూ నీడ్ టు, ఇట్స్ యువర్ జాబ్ టు టెల్ అబౌట్ జీసస్. దేవుడు ఏం చేశారు, మనని ఎలా మార్చారు. సో మనకి క్రాస్ చూస్తే వర్టికల్గా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నది దేవుడికి మనిషికి ఉన్న సంబంధం. ఈ హారిజంటల్గా ఉన్నది మనిషికి ఉన్న సంబంధం. సో ఆ డివైడ్ ఆర్ ఆ దూరం నుంచి దగ్గరగా అవ్వాలని దేవుడు సంధి కలిగ చేయడానికి దేవుడు సిలువ పైన మరణించారు. సో ద సిలువకి అర్థం ఐ లర్న్డ్ ఇస్ అబౌట్ దిస్. సో మనిషికి దేవుడికి మనిషికి ఒక హెల్తీ రిలేషన్షిప్ ఫామ్ చేయడానికి ఆయన మన పాపాలన్నీ కడగడానికి ఆయన సిలువ పైన మరణించారు. సో మనము వీ థింక్ ఈజ్ అబౌట్ వీ ఈజీలీ కమ్ త్రూ అవర్ లైఫ్. మనం ఈజీగా వచ్చేసాము, మనం ఈజీగా సెటిల్ అయిపోతున్నాము లైఫ్. బట్ వెన్ వీ సీ హౌ అవర్ లైఫ్ ఈజ్ అబౌట్, మనం చేసిన తప్పులు ఎవరికి తెలియకపోవచ్చు. నాలుగు గోళ్ల మధ్యలో చేస్తాం ఒక తప్పుని, మన చుట్టుపక్కల ఎవరు లేని విషయంలో చేస్తాం. ఇన్ని తప్పులు మనకి దేవుడికి తెలుసు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వేం తప్పులు చేస్తున్నావు అన్నది. సో ఆ తప్పులు మనము అన్నీ పక్కన పెట్టి దేవుడి వైపు వచ్చి మనం దేవుడిని నమ్మామనుకోండి, ఆర్ గాడ్ విల్ హిమ్సెల్ఫ్ హెల్ప్స్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో 4th verse ఏంటంటే, ద గాడ్ వాస్ రికన్సిలింగ్ ద వరల్డ్ టు హిమ్సెల్ఫ్ ఇన్ క్రైస్ట్, నాట్ కౌంటింగ్ పీపుల్స్ సిన్స్ అగెయిన్స్ట్ దెమ్, అండ్ హీ హ్యాస్ కమిటెడ్ అస్ ద మెసేజ్ ఆఫ్ రికన్సిలేషన్. సో దీని అర్థం ఏంటంటే, వెన్ వీ సీ అదర్ పీపుల్, ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తుంటాడు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. సో నా పక్కన నుండి నేను ఏం చూస్తానంటే, నాకన్నా తక్కువ ఉంటాడు, అదే నేను పాయింట్అవుట్ చేస్తాను వాడి దగ్గర. సపోజ్ వాడి దగ్గర ఇంగ్లీష్ రాకపోవచ్చు, వాడికి నత్తి ఉండొచ్చు. ఆ నత్తిని నేను వాడిని హెసిటేట్ చేశాను, వాడు మాట్లాడే విధానం, తీరు, దాన్ని నేను వాడితో ఆట పట్టిస్తాను. బట్ వాడు చేసిన తప్పులన్నీ నువ్వు కరెక్ట్ కాదురా, నువ్వు చెప్పడానికి వచ్చావా నాకు, నువ్వు అంత పెద్దోడు అయిపోయావా, నువ్వు అంత కరెక్ట్ అనుకుంటున్నావా నా లైఫ్లో చెప్పడానికి, నేను ఎన్ని చూశాను. సో గాడ్ నెవర్ కౌంట్స్ అస్ సిన్స్ అగెన్స్ట్. దేవుడు మనం ఎప్పుడు వెళ్ళినా హీ చూజెస్ అస్. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన తప్పిదమ్ములను అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నా దగ్గరికి రండి, ఐ విల్ గివ్ యూ ద పీస్ అని అంటున్నారు. సో మనం ఎలా ఉంటున్నామంటే, నేను ఈ తప్పిదమ్ములు చేసినప్పుడు హౌ కెన్ ఐ కమ్ టు గాడ్, ఐ కాంట్ కమ్ నియర్ గాడ్ అండ్ రిపెంట్ మై సిన్స్. బట్ గాడ్ టెల్స్ అస్, యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ యువర్ సిన్స్, కమ్ నియర్ మీ అండ్ రిపెంట్ నియర్ మీ. ఒప్పుకో, నీ పాపాలన్నీ ఒప్పుకో, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీ పీస్ వాట్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్. సో త్రూ మీ యూ విల్ సీ ద పీస్ ఫ్రమ్ యువర్ లైఫ్ అని అంటున్నారు. సో ద 5th verse is about, we are therefore the Christ ambassadors, as though God were making his appeal through us. We implore you on Christ's behalf to reconcile God. So as Christ representatives on earth, we need to speak. అంటే దేవుడి వాక్యం నాకు అరవింద్ అని చెప్పినప్పుడు నాకు ముందు కూడా అడిగారు 2-3 years ప్రతి వీక్ లెంట్ టైంలో అడుగుతుంటారు, చెప్తావా అని. అన్న నార్మల్గా 4 మాటలు చెప్పినంత ఈజీగా దేవుడి వాక్యం చెప్పడం అంత ఈజీ కాదన్న, ఐ కాంట్ అంటే ఆ మాట విధానం మనం చాలా ఆలోచించి మన ఇమోషన్స్ మన మాటలన్నీ కంట్రోల్ చేసుకొని చెప్పాలి. దట్ కమ్స్ డిఫరెంట్, వెన్ యూ థింక్ డిఫరెంట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ యూ. ఏదో దేవుడు వాక్యం ఇచ్చారు కదా చెప్పేయచ్చు కదా అలా కాకుండా, వెన్ యూ టెల్ యువర్ మెసేజ్ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ సో మచ్. సో అలా మన ప్రిపరేషన్ అయిపోయి వీ నీడ్ టు టెల్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం కూడా దేవుని గురించి ఒకరికి దేవుడి గురించి చెప్పాలంటే వీ నీడ్ టు లెర్న్ ఫస్ట్ మనకేం తెలుసు. నాకు బాగా గుర్తుందంటే నా సండే స్కూల్లో జోబ్ గురించి నాకు ఎంత గుర్తుందంటే, ఈవెన్ టిల్ నో ఎవరు వచ్చి అడిగినా ఐ కెన్ టెల్, అంత గుర్తుంది నాకు. సండే స్కూల్లో అంత బాగా గుర్తు చెప్పారు. ఆయన ఎంత ఫెయిత్ ఉన్నారంటే, హీ లాస్ట్ ఎవ్రీథింగ్, ఈజ్ హెల్త్, ఈజ్ వెల్త్, ఈజ్ ఫ్యామిలీ, ఎవ్రీ రిలేషన్, అనకున్నంత ఆశ ఏది అన్నీ పోయినాయి. కానీ దేవుడు ఒకటే చెప్పారు సాతానికి, అతన్ని ఏమన్నా చేయొచ్చు కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ఏం చేయకుండా నువ్వు చూడు, నువ్వు చేసుకో అని అంటారు.
ఈవెన్ హిస్ వైఫ్, ఈవెన్ హిస్ ఫ్యామిలీ, చిల్డ్రన్స్, అన్న వెల్త్ ఉన్నంత అన్నీ పోయినాయి. అతను కుళ్ళిపోయి పురుగులతో గోక్కుంటున్నా కూడా ఈ ఫ్యామిలీ, మన వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇంత నిన్ను హింసిస్తున్న నీ దేవుడు ఎందుకు ఇంకా నమ్ముతున్నావు, నేను ఉండలేను నీతో అని తన వైఫ్ కూడా తను వదిలేసి వెళ్ళిపోతుంది. తన ఫ్యామిలీ, తనకు చాలా ఆస్తి ఉండేది, కానీ అన్నీ పోతాయి. వెన్ హీ బిలీవ్, సాతాను తనే ఒప్పేసుకుంటాడు, నేను అతన్ని గెలవలేకపోతున్నాను. సో అప్పుడు జోబ్ తనకి కావాల్సిన రెండింతలు ఎక్కువ ఇచ్చారు అతనికి. తన లైఫ్ ఇచ్చారు, తన హెల్త్ ఇచ్చేసారు, తన వెల్త్ ఇచ్చారు. హీ సీ మిరాకిల్స్. అంత నమ్మకం. మనం ఏంటి, చిన్న ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఏదన్నా చిన్న బాధ వచ్చినా, చిన్న మనకు నచ్చింది జరిగినా, వీ సీజ్ అబౌట్ నాకే ఎందుకు దేవుడా ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు నన్ను ఇంత యు ఆర్ క్వశ్చనింగ్ మీ, ఎందుకు నన్ను ఇంత ప్రెషర్ పెడుతున్నావు, నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. బిఫోర్ టెలింగ్ దట్, వై కాంట్ యూ టేక్, ఎప్పుడు నీకే అన్ని మంచి జరగాల, వై కాంట్ యూ టేక్ ఎనీథింగ్ డౌన్ఫాల్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ టేక్ డౌన్ఫాల్, ఇట్ టెస్టెస్ యూ హౌ మచ్ యూ బిలీవ్ ఇన్ గాడ్. అప్పుడు కూడా యూ కెన్ బీ సేమ్. నువ్వు దేవుని పైన నమ్మేసి ఆయనే ఇచ్చారు, ఆయనే తీసుకుంటున్నారు. సో వాట్ యూ హ్యావ్ గెయిన్ ఇయర్, నీ కష్టం ఆయనే ఇచ్చారు, నీ శక్తి, నీ ధైర్యం, నీ బలం ఆయనే ఇచ్చారు. సో వాట్ ఈస్ టేకెన్, ఈల్ గివ్ యూ ద 2 times. ఏది ఉత్తుపుణ్యంగా నీ నుంచి ఏది తీసుకెళ్ళరు. సో వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, వెన్ యూ సీ ఫెయిత్ ఇన్ హిమ్, వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, సో హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ. సో యూ నీడ్ టు ఆస్క్ అబౌట్ వాట్ ఈస్ రైట్ ఇన్ మై లైఫ్, వాట్ థింగ్స్ డూ ఐ నీడ్ టు డూ. నేను ఏది చెప్పాలి దేవుడా ఈ టైంలో, ఏది చెయ్యాలి, ఇదంతా ఆల్రెడీ ఈజ్ రిటర్న్. మనం ఏమనుకుంటామంటే నాకు నచ్చినట్టు లైఫ్ జరుగుతుంది అని, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ దేర్. హీ గైడ్స్ యూ, హీ టెల్స్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో మనం దేవుని వాక్యం వెన్ వి లెర్న్, వెన్ వి టీచ్, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. మనం దేవుడిని బిలీవ్ చేసేసి ట్రస్ట్ చేస్తేనే వెన్ యూ కెన్ టెల్ టు పీపుల్. వెన్ వీ లెర్న్, మనం బైబిల్ చదివినా, ఏదో ప్రార్థన చేసినా, వెన్ యూ ఇన్ లెంట్ టైమ్స్లో వీ సీ ఫాస్టింగ్ పీపుల్. నార్మల్గా ఫ్రైడే ఫాస్టింగ్స్ ఉంటారు, ఎవ్రీడే ఫాస్టింగ్స్ ఉంటారు. ఈ లెంట్ టైంలో నార్మల్ దే బీ డిఫరెంట్లీ. బట్ వెన్ యూ హ్యావ్ ఏ గోల్, నువ్వు ఎందుకు ఉంటున్నావు అన్న నీ ప్రశ్నకి నీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు, యూ నో నీడ్ టు టెల్ ఎనీవన్. సో ఆ క్వశ్చన్ని చాలామంది క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు ఉంటున్నావు ఫాస్టింగ్, ఏంటి రీజన్ ఏంటి అంటే దే టెల్ డిఫరెంట్ రీజన్స్. బట్ వెన్ యూ నో ది ఎగ్జాక్ట్ రీజన్, వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, నువ్వు దేవుడి పైన నమ్మి నువ్వు నమ్మకంతో ఫాస్టింగ్ చేసుకుంటున్నప్పుడు, దట్ యూ నీడ్ టు నాట్ టెల్ ఎనీ వన్ ఎనీ ఆన్సర్, గాడ్ నోస్. సో కొంతమంది అంటుంటారు, నువ్వు ఏదన్నా మొక్కు పెట్టుకున్నప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది దేవుడి దగ్గరే తీర్చుకోవాలి నువ్వు అని అంటారు. సో వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, గాడ్ ఆబ్వియస్లీ, మనం మొక్కు ఎందుకు పెట్టుకుంటామంటే దేవుడు చేస్తారని. హీ విల్ డూ, బికాస్ వీ బిలీవ్ దట్ హీ ఈస్ ట్రూ గాడ్. ఆయన చేస్తారు అని మనం ఒప్పుకుంటాం, మన నమ్మకంగా ఉంటాం కాబట్టి వీ బిలీవ్. కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో అవి జరగకపోవచ్చు. సో వీ ఫాల్ డౌన్ అండ్ థింక్ దట్ మనము అది జరగట్లేదు, అది నాకు ఎందుకు ఇంత నమ్మాను కానీ దేవుడా, నాకే ఎందుకు జరగట్లేదు, ఇంత నమ్మినప్పుడు కనీసం నన్ను నిలిచాలి కదా అని. బట్ లేటర్ వి సీ దానికన్నా 2 ఎత్తుగా నిన్ను ఒక సిచ్యువేషన్లో పెడతారు. అప్పుడు యూ రియలైజ్ యువర్ లైఫ్ దట్ నేను ఆ సిచ్యువేషన్లో ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ స్ట్రగుల్ ఫేసెస్. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ అయ్యాను. ఇప్పుడు నేను ఏ సిచ్యువేషన్స్ ఫేస్ పక్కన వాళ్ళు నేను ఉండాల్సిన సిచ్యువేషన్లో ఫేస్ అవ్వకుండా నన్ను పక్కన పెట్టి నాకు ఇంత మేలుగా నాకు చేసినందుకు వందనాలు అని చెప్పుకుంటాం. అప్పుడు దట్ వేర్ యూ థింక్ దట్ అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు దేవుడిని తప్ప. నాకే నీ డౌన్ఫాల్ అన్నప్పుడు మనం ఎప్పుడు రియలైజ్ అవ్వము. ఈవెన్ ఐ మై సెల్ఫ్, నేను కూడా చాలాసార్లు సిచ్యువేషన్లో అనుకుంటాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డూ సో మచ్ హార్డ్ వర్క్, నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను, కానీ ఎవ్రీథింగ్ విల్ బీ కౌంటెడ్. దేవుడు నీ ప్రతి ఒక్క హార్డ్ వర్క్, హీ సీస్ హిమ్సెల్ఫ్. నీ చుట్టుపక్కల నీ ఫ్యామిలీ చూడకపోయినా హీ సీస్ యువర్ హార్డ్ వర్క్. అతను చూసి నీకు హీ విల్ గివ్ యూ ద ఆన్సర్ వాట్ హీ నీడ్. సో వెన్ యూ లెర్న్ ఫ్రమ్ గాడ్ హీస్ కమాండ్మెంట్స్, హీస్ వేస్, సో ఇన్ మై చైల్డ్హుడ్ డాడీ పెడుతుంటారు నార్మల్ సాల్మన్ వీడియోస్, అవన్నీ దేవుడు అతను ఏం చేశారు, ఎలా ఉంటున్నారు డేవిడ్, ఇవన్నీ. సో వీ లెర్న్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో మనము ఈ మూవీస్ టైమ్స్లో చూస్తుంటాం, అవి మనకి కొంతమంది స్టోరీగా చెప్పినట్టు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ వెన్ వీ సీ త్రూ మూవీ రీల్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. కొంతమందికి చెప్తే బాగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, కొంతమందికి చూపిస్తే బాగా అర్థం చేసుకుంటారు. కొంతమంది అంటుంటారు వీడు చెప్తే అర్థం కాదు, వీడు వినడు. బట్ వై కాంట్ యూ టెల్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ఈజ్ మేనర్? అతని దగ్గరకు వచ్చి అతని విధంగా వచ్చి నువ్వు చెప్తే యూ కెన్ అండర్స్టాండ్ కదా. వాడు వినడు అన్నది పాయింట్ కదా, నీ చెప్పే విధానంలో వాడు వినట్లేదు అంతే.
So that your maturities you need to learn. So IEC is about when you tell his point of view, వాడికి నచ్చిన విధానంగా నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటికలీ హీల్ లెర్న్, బికాస్ ఎవరు ఉట్టిగా చెప్పరు. సో వెన్ యూ లెర్న్, ఎందుకంటే వాడికి చెప్పినట్టు మనం చెప్పామనుకోండి, సో వీల్ లెర్న్. ఇప్పుడు బైబుల్ చదువుకోండి, బైబుల్ ప్రేయర్ చేసుకోండి అని చెప్తాం, కానీ ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ప్రేయర్ చేసుకోవాలి, దానివల్ల ఉన్న నీకు బెనిఫిట్స్ ఏంటి అని చెప్పినప్పుడు ఆటోమేటికలీ విల్ లెర్న్. సో ఇన్ మై స్కూల్ టైమ్స్లో కూడా నాకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేర్ హిమ్సెల్ఫ్ ఐ ప్రేడ్. ఆ సిచ్యువేషన్ నుంచి నాకు ఐ వాజ్ రిలీఫ్. సో ఐ బిలీవ్ దట్ ఓకే దిస్ ఈజ్ వాట్ ప్రేయర్ మీన్స్. అప్పుడు నేను నమ్మాను. అప్పుడు దాకా ప్రేయర్ చేసుకోమంటే దేవుడితో మనం మాట్లాడుతున్నాం అన్నట్టు అనుకుంటాం, కానీ సో దేర్ హిమ్సెల్ఫ్ ఐ వాజ్ చాలా స్ట్రగుల్ ఫేస్ అయినప్పుడు నేను స్కూల్ టైంలో అక్కడ నేను ప్రే చేసుకున్నాను, వేరే ఏం అక్కడే చేసుకున్నప్పుడు ఐ సా ది రిజల్ట్. ఆ సిచ్యువేషన్ నాకు చాలా గుర్తుంది. సో వెన్ యూ బిలీవ్ యూ కెన్ లెర్న్ అండ్ యూ కెన్ టెల్ అబౌట్ గాడ్. సో ద 6th verse is about God made him who had no sin to be sin for us, so that in him we might become the righteousness of God. Christ, who was completely sinless, took on our sins so that we could made right with God. Through his sacrifice we are made righteous in God's eyes. దేవుడి మన పాపాలు అన్నీ దేవుడు అంటే లైక్ జీసస్ ఆయన క్రూసిఫై చేయడం వల్ల వీఆర్ బీన్ క్లీన్ రైట్ నౌ. సో వీ థింక్ వీఆర్ క్లీన్. సో అప్పుడు మనం దేవుడు కంట్లో వీఆర్ బీన్ సీన్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్. సో వీఆర్ బీన్ సీన్. సో కంక్లూజన్ ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్ అవర్ ఓల్డ్ లైఫ్ ఇస్ గాన్ అండ్ న్యూ లైఫ్ బిగిన్స్. Christ take our sins upon himself, and through him we can be reconciled of God. As his followers, we are called to share the message with others, helping them to also come into a relationship with God. Christ's sacrifice allows us to be made righteous before God. So దీని అర్థం ఏంటంటే లైక్ వెన్ వీ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్, మన పాత జీవితం నుంచి మనము కొత్త జీవితంకి వచ్చి మన సిన్స్ అని ఒప్పుకున్నప్పుడు మనల్ని క్షమించి, సో వి షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అదర్స్, మన ఫ్రెండ్స్కి, మన నేబర్స్కి, వాళ్ళకి షేర్ చేసినప్పుడు దే బిలీవ్. సో మనం ఉట్టిగా పక్కన వాళ్ళకి వచ్చి మా దేవుడు నమ్ము, మా దేవుడు మంచోడు, హీ ఈజ్ ఎ ట్రూ లివింగ్ గాడ్ అంటే నో వన్ ఈజ్ సో మచ్ అంత ఫూలిష్ ఎవరు ఉండరు. వెన్ యూ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో అతను దగ్గరుండి, ఎందుకంటే ఎవ్రీ యువర్ సరౌండింగ్ పీపుల్ ఈజ్ నియర్ బై యూ. నీ ప్రతి ఒక్క విషయం వాళ్ళు గమనిస్తుంటారు. మన చర్చ్లో అయినా మన ఎవరైనా ఎవ్రీ వన్ సీస్తారు. వెన్ యూ సీ ద మిరాకిల్స్ ఇన్ యూ, ఈజ్ ఆటోమేటికలీ హీ బిలీవ్స్ గాడ్. సమ్టైమ్స్ పీపుల్ సీ క్రైస్ట్ ఇన్ పీపుల్, ఎందుకంటే దేవుడు అతని జీవితంలో అంత మేలు చేసినప్పుడు వై కాంట్ హీ మేక్ ఇన్ మీ, వై కాంట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, వై కాంట్ ఐ టాక్ టు హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఐ షుడ్ బీ, నేను ఎందుకు ఇలా ఉన్నాను, why can't I change my life? And so when we turn to God, our old sins will be gone and new life will be begins. So మనం దేవుడితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, సో ఎవ్రీథింగ్ విల్ బి కామ్. మన టెన్షన్స్, మన స్ట్రగుల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి, కానీ ద సిచ్యువేషన్స్ యూ రియాక్ట్, నువ్వు ఎలా రియాక్ట్ అన్న విధానం ఇట్ విల్ చేంజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఈస్ ద మెసేజ్ అండ్ వర్డ్ ఐ వాంట్ టు టెల్. సో ఈ చిన్న వాక్యం, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను స్తోత్రాలు చెప్పించుకోండి. థ్యాంక్ యూ అండి. చక్కగా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించినటువంటి సహోదరులు దినేష్ గారికి గురుమండల అధ్యక్షుల వారి పక్షంగా, సంఘం అంతటి పక్షంగా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ప్రత్యేక ప్రార్థన చేయుటకు ఏర్పాటు చేయబడినటువంటి వారు విజయ వేలాంగిని గారు వచ్చి మరి ప్రత్యేక ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, ఇక లెంట్ 13వ దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మరి చక్కటి వాక్యంను మీరు మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, మరి సమాధానం గురించి తండ్రి మరి దినంన విన్నటువంటి వాక్యంని మా హృదయాల్లో భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ వాక్యము
అరుదంతలుగా నూరంతలుగా ఫలింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఎవరెవరు ఎటువంటి మరి ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చి ఉన్నారో దేవా, మరి అవన్నీ వారు పొందుకొని వెళ్ళట కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఆన్లైన్లో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలోనైనా మరి ఎగ్జామ్స్ రాయించినటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. దేవా, మరి ఫస్ట్ క్లాస్ నుంచి తండ్రి మరి డిగ్రీ పీజీ వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అంతట్లో బిడ్డలు రాసిన ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మా చర్చిలోను బయటను దేవా, మరి రాసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ కనికరం కటాక్షం చూపించండి. వారి సమయానికి వెళ్ళి రాయగలుగుటకు సహాయం దయచేయండి దేవా. వారు రాయవలసింది ఏదైతే ఉన్నదో దేవా, మరి కరెక్ట్గా రాసి తండ్రి మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి, ఈ సమయంలో వారిని ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో ఉమారాణి గారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమె పట్ల మీ కనికరం చూపించండి, బలం దయచేయండి, శక్తి దయచేయండి, స్వస్థత దయచేయండి, లేవనెత్తి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభాకర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి కుమారాణి గారికి హెల్ప్ చేస్తున్నటువంటి జ్యోతి గారిని కూడా మీరు బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగేనైనా మా చర్చిలో ఉన్నటువంటి అనారోగ్యంగా ఉండి బాధపడుచున్న ప్రభుదాస్ గారు, సౌజన్యవాణి గారు తండ్రి, మరి ఇంకనూ అనారోగ్యంగా ఉన్న వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. వారందరినీ కనికరించి ముట్టి తాకి స్వస్థపరిచి బాగు చేయండి. ఎలిజబెత్ వాళ్ళ తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకొంచున్నాం తండ్రి. ఆయనను కూడా కనికరించి లేవనెత్తి కృప చూపించండి, బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత, నెమ్మది వారికి దయచేయండి తండ్రి. మరి బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయండి దేవ. మరి ఏ విధంగా మరి తండ్రిని చూసుకోవాలో తండ్రి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించాలో వారికి కావాల్సిన జ్ఞానం ఇవ్వమని వేడుకొంచున్నాం అయ్యా. ఏసయ్యా, ఈ సమయం అయినా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. దేవా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు మాన్పమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఇంకా అనేక దేశాల్లో జరుగుతున్న యుద్ధాలని మీరు మాన్పివేయమని వేడుకొంచున్నాం. మీ సమాధానం దయచేయండి దేవ. మరి అధికారులు మీకు జ్ఞానం దయచేయండి తండ్రి. మరి పీస్ టాక్స్ జరగడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు అక్కడ అతి సమీపంలో ఉంటుండగా తండ్రి, మరి జరుగుతున్నటువంటి యొక్క యుద్ధాల్ని తండ్రి మరి మీరే మాన్పమని వేడుకొంచున్నాం. మీ గొప్ప కార్యాలు తండ్రి ప్రపంచ దేశాల్లో జరిగించండి, నాయకుల్లో జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా, మీ కనికరం తండ్రి మా ఒక్కొక్కరి పట్ల ఉంచండి తండ్రి. ఇంకా మీ సువార్త ప్రకటింపని దేశాలు అనేకమైన ఉంటున్నావు తండ్రి. అక్కడ కూడా తను మీ సువార్త వెళ్ళడానికి, మీ సువార్త ప్రకటింపబడడానికి మార్గాలు తెరవమని వేడుకొంచున్నాం తండ్రి. సువార్త ప్రకటింపబడకుండా తండ్రి మూసివేయనటువంటి దేశాలన్నింటిలో తండ్రి మరి మీ సువార్త వెళ్ళడగుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాను. మీ సువార్త ప్రచురించే సేవకుల్ని ఇంకను మీరు లేవనెత్తి పంపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా మరి చిన్న ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించండి. రేపటి దినం తిరిగి మేము రానయ్యుండగా మీరు బలపరిచే రాత్రికాల సమయంలో మేము సురక్షితంగా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ రేపటి దినంన తండ్రి మరి మీ యొద్దకు వచ్చే కృపను దయచేయమని వేడుకొంచు. మా సంఘ పాస్టర్లను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని నడిపిస్తుండగా తండ్రి ఇంకనూ మీరు బలపరిచి తండ్రి వారిని మీరు వాడుకొని మనం వేడుకొంచు. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొంచు. యేసునామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలోకి నడిపించినటువంటి విజయ వేలాంగిని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై
రెక్కల నీడలో పుని యేసుని పేరాటం మన్నించుము కాని పనులను చేసినం నేను నిదురా పోవక ముందే సమాధానమిమ్ము నాకు సౌనందుట కెన్నాడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుద్ధానము లో మహిమతో లేవమాడియ నడుపుము నేను చీకటి నిద్రను రోయు చూచుదాలేని దినంబునందు మానకుండగా దూతలన్ గూడి చేయ గానమెప్పుడు కల్గును దేవా నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుమునా నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో. ప్రత్యేక కీర్తన పాడి వినిపించినటువంటి ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటనలు గమనించండి. రేపటి దినాన ఆరాధన క్రమము యథావిధిగా ప్రారంభించబడుతుంది కనుక మీకందరికీ కూడా ఈ యొక్క ఆరాధనకై ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఆరాధనలో వారికి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనకు అల్పాహారము ఏర్పాటు చేసినటువంటి కుటుంబము దినేష్ గారి యొక్క కుటుంబము. కాబట్టి యొక్క ఆరాధన అనంతరము వారు ఇచ్చినటువంటి అల్పాహారంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. రేపటి దినమందు మరి మన మధ్యలో మిస్టర్ డి ప్రకాష్ రావు గారు ఉన్నారు. వారు రేపటి దినాన మనకు దైవర్తమానం అందిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా సమయానికి ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మరి 8వ తారీఖు అనగా ఆదివారపు దినాన శ్రీలాదివారంగా నిర్ణయించబడింది కనుక ఆరాధనకై సిద్ధపడవలసిందిగా కోరుతూ ఉన్నాను. 14వ తారీఖు ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో నిర్వహించబడుతున్న ఒకరోజు మహిళల సదస్సుకు మనకి ఆహ్వానం అందించబడింది కనుక దాని నిమిత్తమై మరి మన సంఘ స్త్రీల సమాజం వారిని ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి మన మధ్యలో ప్రార్థన రిక్వెస్ట్ ఒకటి వచ్చింది. వివియాని గారు మరి లో బీపీతో హాస్పిటల్లో ఉన్నారు కనుక వారి నిమిత్తము సంఘమంతటిని కూడా ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మన బిడ్డలు పరీక్షలు రాయటకు సిద్ధపడుతూ ఉన్నారు. వారిని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆయా విదేశాల్లో ఉన్నటువంటి మన సంఘ కుటుంబ సభ్యుల యొక్క బిడ్డల కుటుంబాలు క్షేమంగా ఉండలాగున మన సంఘము దేవుని యొక్క ప్రేమ ఆశీర్వాదాలతో నిత్యము వర్ధిల్లులాగున అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. దయతో సంఘమంతయు నిలిచి ఉండగా ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము తదుపరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 53వ గీతాన్ని మనము సెలవు గీతముగా ఆలపించుకొనొచ్చు. ఇటు ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా,
నీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలను చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువ, తండ్రితో కలిగినటువంటి ఆనందకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకంలో ఉదయించి రిక్తునిగా చేసుకుని మా కొరకు మీరు పడినటువంటి ఈ శ్రమలను గురించి, సిలువలో మీరు పొందినటువంటి వేదనను గురించి, ఆ వేదనల వెనక కలిగినటువంటి ఒప్పందమును గురించి, ఆ సిలువ మరణ యాగము దేనికోసము జరుగుతున్నదో దాని గురించినటువంటి విషయాలను మేము తెలుసుకొనుచుండగా, ఇటు విషయాలు తెలుసుకున్నటకు మీరు అనుగ్రహించిన గొప్ప కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సిలువ వెనక ఉన్నటువంటి మర్మమును మేము ఆధ్యాత్మికంగా తెలుసుకునేటి రీతిలో నడుచుకునేటువంటి భాగ్యము మా అందరికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, నిజరత్నం ఇచ్చి సంపాదించినటువంటి మా రెడీమర్ లూథరన్ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘము నీది, కాయువాడవు నీవు గనుక సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నడిపించుచున్న గురుమండల అధ్యక్షుల వారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి. మా దేవా, మా ప్రభువా, వృద్ధులు, వయోవృద్ధులను దీవించి వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా వారికి కావలసినటువంటి బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. యజమానులను దీవించండి, యజమానురాలను దీవించండి. మా దేవా, కష్టించి పని చేయుచుండగా వారికి కావలసినటువంటి బలము, శక్తి, ఆరోగ్యం దయచేసి రెక్కల కష్టాజితాన్ని మీరు ఫలింపజేయమని నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాం. మా దేవ, మా ప్రభు, యజమానురాలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి. మా దేవ, మా ప్రభు, సంఘమును నడిపించుటలో, కుటుంబాన్ని నడిపించుటలో వారికి ఇచ్చినటువంటి పాత్రను పోషించుచుండగా వారికి కావలసినటువంటి జ్ఞానము దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాం. మా యవన బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభా, నీ కాడిని మోసేటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాం. మా దేవా, మా ప్రభా, మా యవన బిడ్డలలో చదువుతున్నటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాలు చేయుచున్నటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచండి. సండే స్కూల్ చిన్నారి బిడ్డలను ఆశీర్వదించండి. నీ దయందును, పెద్దల దయందును వారు పెరిగినట్లుగా సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన. మా దేవా, మా ప్రభా, గర్భిణీ స్త్రీలను దీవించి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. బాలింతలు ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమము దయచేయండి. గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే వెనుకబడి ఉన్నారు, అటు వారందరి నిమిత్తము సంఘముగా మేము ప్రార్థించుచుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి వారికి గర్భఫలములను దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి నీ పాద సన్నిధిలో విజ్ఞాపనలు చేయుచున్నాం. తెలిసిన వారు ఉన్నారు, తెలియనటువంటి వారు ఉన్నారు. అనేకులు ఆయా సమస్యల చేత బాధపడుతుండగా మా దేవా, ఆయా సమస్యల చేత వారికి కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నుండి నిలదొక్కుంటున్నటువంటి వారు ఉన్నారు. మా దేవ, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక అటు వారందరినీ మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మా దేవ, మీ హస్తమునిచ్చి వారిని లేవనెత్తమని నీ సన్నిధిలో ప్రార్థన. బలహీనులుగా ఉండగా బలపరచండి, లేవనెత్తండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. మా దేవ, మా ప్రభా, వివియాన్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, దాసులు హాస్పిటల్లో ఉంటూ ఉండగా మా దేవ, లో బీపీతో వారు హాస్పిటల్లో చేరి ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, ఆయా సమస్యల చేత, శారీరక సమస్యల చేత, మానసిక సమస్యల చేత, మా దేవ, ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నటువంటి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారికి కలిగినటువంటి సమస్యలన్నిటిలో నుంచి మీరు దూరపరచండి. శారీరక సమస్యల్లో నుంచి వాళ్ళని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలు ఉంటూ ఉండగా వాటిని అన్నిటిని కూడా చక్కబరచండి. మానసిక సమస్యలు ఉంటూ ఉండగా వారికి మనోధైర్యాన్ని కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, సంఘమంతా కూడా నీ సన్నిధిలో చేరి
ఈ నామాన్ని ఆరాధించి ఉండగా ఆరాధించినటువంటి బిడ్డలను దీవించండి. ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబాలను దీవించండి. రాలేక వెనుకబడినటువంటి వారిని కూడా సకాలంలో నీ సన్నిధానానికి తీసుకుని వచ్చి వారితో మేము కలిసి నీ సన్నిధిలో ఆరాధించేటువంటి భాగ్యము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన. విదేశాల్లో ఉన్నటువంటి మా సంఘపు కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ కుటుంబాల చుట్టూ కూడా నీ దూతల కంచి కాపుదలు దయచేయండి. మా దేవా, మా ప్రభా, మా బిడ్డలు కొంతమంది పరీక్షలు రాయుటకు సిద్ధపడుచుండగా నీ జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని, వివేకమును, వివేచనను వారికి అనుగ్రహించి చదివినవి రావడానికి, నీ వచ్చినవి జ్ఞాపకము తెచ్చుకుని రాయుటకును మా దేవ బిడ్డల హస్తానికి మీ హస్తాన్ని జత చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువా, శాంతిని అనుగ్రహించుచున్నానని లేఖనం సెలవిచ్చున్నది. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మీరు సెలవిచ్చి ఉన్నారు. అటు విధమైనటువంటి శాంతి, సమాధానం కలిగినటువంటి జీవితాలలో కలిగి నెమ్మది కలిగినటువంటి బ్రతుకులలో ఈ నామాన్ని స్మరించుకుని ముందుకు కొనసాగేటువంటి భాగ్యం దయచేయండి. మా దేవ, మా ప్రభా, ఈ దినపు ఆరాధనకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్య సందేశం అందించినటువంటి మా దేవని యవన బిడ్డకు తోడుగా ఉండమని నీ సన్నిధిలో ప్రార్థన. అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేవ, తయారు చేసినటువంటి హస్తాన్ని, వడ్డించినటువంటి హస్తాన్ని తిరుచున్నటువంటి మాకు బలము శక్తిని అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభా, ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమకరముగాను మాకందరికి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇటు ఆరాధన ముగించుకొని తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా మా ప్రయాణం అంతటిలో తోడుగా ఉండి మరలా మేమందరూ కూడా తిరిగి నీ సన్నిధిలో చేరు పర్యంతం వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని. ఏమైనా అడగరా, నీవేమైనా అడిగి ఉంటే దయతో మమ్మల్ని మన్నించి అడగవలసినవి మరచిన ఎడల వాటిని మాకు అనుగ్రహించమని ఈ మనవులను ప్రాణప్రియుడను శ్రమసేవకుడునైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక. చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మ శోధనలోనికి తెగ దృష్టిని తప్పించము. అందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీ వెంటనే తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును రాలేక వెనుకబడినటువంటి వారికి సకల పరిశుద్ధులకును సదాకాలం ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈసాయ కా